హే సోల్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఈస్ పీకాక్ ఫెదర్ టారట్. ఈరోజు మనం గురువారం పుట్టిన వాళ్ళ లైఫ్ ఎంత హార్మోనియస్గా ఉంటుందో చూద్దామండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడెన్స్. గురువారం పుట్టిన వాళ్ళ లైఫ్ ఎంత హార్మోనియస్గా ఉంటుంది మనం కార్డ్స్ ద్వారా చూసి తెలుసుకుందామండి. ఈ కార్డు కింద పడిపోయింది, నేను తీసుకుంటున్నాను. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. షఫల్ చేస్తుంటే వచ్చేసింది స్టార్టింగ్లోనే మనకి పెంటికల్స్. మనీ మనీ. 9 ఆఫ్ పెంటికల్స్ మధ్యలో ఎక్కడి నుంచో తీసానండి నేను. మనీ మనీ మోర్ మనీ. ద టవర్. ఎయిట్ ఆఫ్ కప్స్. Four of Pentacles. Six of Wands. Nine of Swords. లాస్ట్లో ఇంకొక కార్డు తీసుకుందాం. ఈ పైన ఉన్న కార్డు తీసుకుందాం. ద చారియట్. ఓకే, మీ కార్డ్స్ అన్నీ చక్కగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. థర్స్డే బార్న్ పీపుల్. మీ కార్డ్స్ అన్నీ చూస్తుంటే గురువారం థర్స్డే పుట్టిన వాళ్ళకి ఈ కార్డ్ కాంబినేషన్ చాలా డీప్ మరియు ట్రాన్స్ఫర్మేటివ్ ఎనర్జీ చూపిస్తుందండి. బయటకు చూస్తే కొన్ని కఠినమైన మార్పులు కనిపించినా సరే చివరికి లైఫ్ను బ్యాలెన్స్ చేసి ముందుకు తీసుకెళ్లే శక్తి, సత్తా మీ కార్డ్స్లో ఉంది, మీలో ఉంది. మీ కార్డ్స్లో ప్రధానంగా 2 థీమ్స్ కనిపిస్తున్నాయండి. ఒకటి స్థిరత్వం, 2 సంపద. పాతదాన్ని వదిలి కొత్త దారిలో ముందుకు వెళ్ళడం కనిపిస్తుంది అనమాట. మీ కార్డ్స్ ఏం చెప్తున్నాయి అంటే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఫస్ట్ కార్డ్ మనకి, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మరియు 9 ఆఫ్ పెంటికల్స్. ఇవి రెండు కలిపి చెప్పుకుందామండి ఫస్ట్ మనం, ఎందుకంటే అన్ని పెంటికల్సే, డబ్బులు. ఇవి చాలా మంచి కార్డ్స్. ఫైనాన్షియల్ స్టెబిలిటీ, కుటుంబ బాధ్యత, కంఫర్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్, స్వతంత్ర జీవితాన్ని చూపిస్తున్నాయి అన్నమాట. గురువారం పుట్టిన వాళ్ళు సాధారణంగా బాధ్యతాయుతంగా ఉంటారండి. ఈ కార్డ్స్ ఆ గుణాన్ని మరింత బలపరుస్తున్నాయి అన్నమాట. ఈ థర్స్డే పుట్టిన వాళ్ళు ఎంతో రెస్పాన్సిబుల్ పర్సన్ అన్నమాట. మీరు ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు. మీ కుటుంబ బాధ్యతలన్నీ మీరు చక్కగా నెరవేరుస్తారండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ కంఫర్టబుల్ లైఫ్ని ఇవ్వగలుగుతారు. సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ. మీకు స్వతంత్రంగా జీవించాలి అని అనుకుంటారండి. ఎందుకంటే మీరు కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్నవాళ్ళు, అన్ని బాధ్యతలను నెరవేర్చేవాళ్ళండి. సో మీరు స్వతంత్రంగానే ఉంటారు. మీ కార్డ్స్ చూస్తుంటే మీ యొక్క గుణాన్ని ఇట్లాగా బలపరుస్తున్నాయి అన్నమాట. మీ కార్డ్స్ అన్నీ చెప్తున్నాయి మీ గురించి. ద టవర్ కార్డ్ ఏం చెప్తుందంటే ఒక్కసారిగా జరిగిన మార్పు, షాక్ లేదా మీ జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్. ప్రతి ఒక్కరికి ఏదో ఒక చోట టర్నింగ్ పాయింట్ ఉంటుందండి. కానీ గురువారం వాళ్ళకి మాత్రం ఒక్కసారిగా ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ జరుగుతుందన్నమాట. ఇది చెడ్డ కార్డు కాదు, ఎందుకంటే మనకు అన్ని మంచి కార్డ్స్ ఉన్నాయి మీ సరౌండింగ్స్లో. ఇదేం చెప్తుందంటే మీ లైఫ్లో వచ్చే టర్నింగ్ పాయింట్ని చూపిస్తుందన్నమాట. ఒక తప్పు ఫౌండేషన్ మీద ఉన్న విషయాలన్నీ కూలిపోయి నిజమైన దారి స్టార్ట్ అవుతుంది మీకు. మీరు ఏదైనా రాంగ్ బిలీఫ్స్ అవేమైనా ఉంటే అవన్నీ ఒక్కసారిగా వాటి మీద ఒక పెద్ద టవర్ పడినట్లు, అంటే అవన్నీ పాడైపోయి అవన్నీ తీసేసి మీ లైఫ్లో నుంచి పాతవన్నీ మీరు మంచిగా ప్రాపర్ ఫౌండేషన్ని ఏర్పరచుకొని మీ లైఫ్ని దాని మీద బిల్డ్ చేసుకుంటారండి. 8 ఆఫ్ కప్స్ చూస్తారా ఎంత బ్యూటిఫుల్ కార్డు. ఈ కార్డు ఏం చెప్తుందంటే మనకి ఎమోషనల్గా ఇక ఉపయోగం లేని సంబంధాలు, పరిస్థితులు లేదా పాత ఆలోచనల నుంచి దూరం అవడం అనమాట ఈ 8 ఆఫ్ కప్స్ అంటే. ఈ 8 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇది అర్ధాంతరంగా శాంతి కోసం తీసుకునే నిర్ణయం అండి. ఆల్ ఆఫ్ సడన్గా అశోక్ చక్రవర్తి ఆయన ఏం చేస్తాడు అంటే యుద్ధం చేసిన తర్వాత ఆయనకు అక్కడ ఉన్న చనిపోయి పడున్న శవాలన్నీ చూసేసరికి మనసు కకావికలం అయిపోతుందన్నమాట.
ఆయన శాంతి కోరుకుంటాడు. నేను యుద్ధం చేయదలుచుకోవట్లేదు, నా ప్రజల్ని రక్షించాలి, వాళ్ళని సంరక్షించాల్సిన రాజుని నేను, ఈ రకంగా నా సైన్యాన్ని, నా ప్రజల్ని కోల్పోతున్నాను అని చెప్పి ఆయన చాలా బాధకు గురవుతాడనమాట. సో అది ఆయనలో మార్పు తీసుకొస్తుంది. ఆయన ఏం చేస్తాడు, రోడ్ల ఇరువైపులా చెట్లు నాటించడం. హిస్టరీ చెప్తున్నాను అనుకోవద్దు, నాకు అది గుర్తొచ్చింది మిమ్మల్ని చూస్తే. బహుశా ఆయన గురువారమే పుట్టుంటాడు. ఆయన పాత బిలీఫ్స్ అన్నీ వదిలేసేసి శాంతి వైపు వెళ్తాడు కదా. యుద్ధం చేయాలి, రాజులంటే పోరాడాలి, సామ్రాజ్యాలను నిర్మించాలి, ఇవన్నీ రాజ్యాలను పోగేసుకోవాలి అన్న పాత బిలీఫ్స్ అన్నీ కూలిపోయి ఆయన పీస్ వైపు నడుస్తాడు కదా. నాకు ఆ స్టోరీ గుర్తొచ్చింది మీ గురువారం కార్డ్స్ చూసినట్లయితే. చాలా మంచి నిర్ణయం తీసుకుంటారండి మీరు లైఫ్లో. ఈ 4 ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ఏం చెప్తుందంటే మనకి భద్రత కోసం చాలా చాలా పట్టుబట్టుకొని ఉండే స్వభావం అండి. భద్రత, మీకు డబ్బు, మీ పట్టుబట్టుకొని ఉండే స్వభావం అన్నమాట. డబ్బు, మీ మనోభావాలు లేదా సంబంధాల విషయంలో లూజ్ అవుతామేమో అనే భయం ఉంటుంది. అంటే కొంతమంది ఉంటారు కదా, ఏదైనా అవసరం వచ్చి ఎవరి ముందైనా తలొంచాల్సి వస్తుందేమో. అంటే మన అవసరం అయితే మనం ఒకరింటికి వెళ్తే మనం తలొంచి ఒద్దిగ్గా ఉండి కాస్త తగ్గి మాట్లాడాల్సి వస్తుంది కదా. అలాంటి పరిస్థితి నాకు వస్తుందేమో అని చెప్పి మీరు ముందే ఆ పరిస్థితి నాకు రాకూడదు అని మీరు దాన్ని బలంగా మీ మనసులో అదొకటి ఉంటుందండి. ఆ భయం ఒకటి ఉంటుంది. ఒకరి ముందు నేను చెయ్యి చాచకూడదు, నేను బ్రతికున్నంతకాలం నా వాళ్ళకి ఏ తరగు లేకుండా, ఎవరికి ఏ లోటు లేకుండా చూసుకోవాలి అనే మనస్తత్వం అన్నమాట మీది. మీరు బాగుండాలి, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనే కాదు, మీ ఇంట్లో వాళ్ళు కానీ, మీ కుటుంబ సభ్యులు, మీ వాళ్ళు ఎవరైనా సరే తగ్గటం ఒకరి ముందు మీరు అస్సలు తట్టుకోలేరనమాట. మీకు అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఆ భయం ఒకటి మనసులో. మనం ఎప్పుడైతే భయభక్తులతో ఉంటామో వాళ్ళే జీవితంలో సెల్ఫ్ రెస్పెక్ట్గా కూడా ఉంటారండి. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోగలుగుతారు కూడా. భయభక్తులు లేకుండా ఎలా పడితే అలా బ్రతికే వాళ్ళని ఎవరు రెస్పెక్ట్ చేయరు, ఎవరు లెక్క చేయరు. ఫస్ట్ మనం బాధ్యతగా నడుచుకుంటే మనల్ని చూసి 10 మంది ఇన్స్పైర్ అవుతారు, మనల్ని గురించి గొప్పగా మాట్లాడతారు. మనమంటే అవతల వాళ్ళకు కూడా భయం ఉంటుంది. సో మీరు దాన్ని కాపాడుకోవాలి అనుకుంటారు. మీరు బ్రతికున్నంతకాలం మిమ్మల్ని ఒక మాట అనడానికి కానీ, మీ వాళ్ళ వైపు వేలెత్తి చూపించడాన్ని కానీ మీరు భరించలేరనమాట. ఈ 6 ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుందంటే గెలవాలి అన్న తాపత్రయం, మీకు గుర్తింపు, నన్ను మంచిగా గుర్తుంచుకోవాలి, ఎవరు గుర్తుంచుకున్నా సరే. ఇతరుల ప్రశంసలు మీకు మంచిగా అనిపిస్తాయండి. ఎవరైనా పొగడ్తలని ఇష్టపడతారు కానీ 10 మంది తిట్టుకుంటుంటే ఎవరికి నచ్చదు కదండి, అది సహజం. కానీ మీరు దానికోసం కష్టపడతారు. మీరు కష్టపడి మీరు మంచి పేరుని, ప్రఖ్యాతుల్ని సంపాదిస్తారు. ప్రశంసలు మీకు బాగా అనిపిస్తాయి. సో మీరు ఇంకా బాగా బ్రతకాలి, నేను మంచిగా ఉండాలి, మంచి దారిలో వెళ్ళాలి, చాలా పాజిటివ్గా జీవించాలి, 10 మంది లైఫ్లో నేను ఒక పాజిటివ్ ముద్రని వేసి వెళ్ళాలి అన్న తపన ఉంటుంది మీకు. వెరీ పాజిటివ్ థాట్ అండి ఇది. 9 ఆఫ్ సోర్డ్స్ ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ ఈ ఎక్కువ ఆలోచనలు, రాత్రిళ్ళు టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారండి మీరు. మెంటల్ స్ట్రెస్, చాలా సమస్యలు మనసులోనే పెద్దవిగా మారే అవకాశంగా చూపిస్తుంది అనమాట. మీరు ఎక్కువగా ఆలోచించడం వల్ల చాలా వరకు మీ మనసులోనే ఆ సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే మనం ఎవరితోటైనా డిస్కస్ చేసామంటే దానికి సొల్యూషన్ దొరుకుతుందండి. మీలో మీరే తపన పడుతూ ఉంటే, మీకు మీరే మదన పడుతూ ఉంటే అది తెగవు కదా ఆలోచనలు. సో అదొక్కటి మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ద చారియట్ కార్డ్ ఏం చెప్తుందంటే మనకి ఇంకా చివరిగా చాలా బలంగా ఉంటుందండి. మీకు వచ్చే రిజల్ట్స్ ఏవైనా సరే, మీ ఫలితాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మీరు క్లాస్ ఫస్ట్ రావచ్చు చదువుకునే రోజుల్లో. ఒకవేళ మీరు కనుక జాబ్ చేస్తున్నట్లయితే మీ ఆఫీస్లో మీకు బెస్ట్ ఎంప్లాయీ అవార్డు దొరకటం, అలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. చాలా బలమైన ముద్రని వేస్తారు మీరు ఎక్కడున్నా సరే.
మీరు నియంత్రణ, ఫోకస్, కష్టాల మీద విజయం, జీవితాన్ని స్వయంగా డ్రైవ్ చేయడం ఇవన్నీ మీ సొంతం అండి. ఈ చారియట్ కార్డ్ క్యారెక్టరిస్టిక్స్ కూడా అవేనండి. ఈ కార్డ్ అదే చెప్తుంది. గురువారం పుట్టిన వాళ్ళ మొత్తం కార్డ్స్ ప్రకారం చూసినట్లయితే మీ లైఫ్ పూర్తిగా సాఫ్ట్ అండ్ ఈజీగా కాకపోయినా కొంచెం కొంచెం కష్టపడతారు మీరు. చాలా పవర్ఫుల్ గ్రోత్ జర్నీగా ఉంటుందండి. మధ్యలో షాక్స్, ఎమోషనల్ డిస్టెన్స్, మెంటల్ ప్రెషరు ఉంటాయి. కానీ చివరికి మీరు ఆర్థికంగా స్థిరపడతారు, ఇతరుల గౌరవాన్ని పొందుతారు, తమ జీవితాన్ని తామే నిర్ణయించగల స్థాయికి చేరుకుంటారు. మీ జీవితాన్ని ఒకరు నిర్ణయించరండి, మీ లైఫ్ని మీరు నిర్ణయించుకుంటారు అంతే. కష్టాల తర్వాత నిజమైన హార్మోనీని సంపాదిస్తారనమాట. మీ కార్డ్స్లో హార్మోనీ అంటే బయట ప్రశాంతత కంటే లోపల బలంగా మారడం ద్వారా వచ్చే సమతుల్యతని చూపిస్తుందండి. వెరీ గ్రేట్ పర్సన్స్ అనమాట మీరు. ఈ కార్డ్స్ అన్నీ చూస్తున్నట్లయితే హార్మనీ అంటే బయట కనిపించే ప్రశాంతత కాదు, మీరు లోపల మీ ఫ్యామిలీ వైజ్గా మీ మనసు లోపల ఎంత బలంగా ఉన్నారు, ఎంత సమతుల్యతని మీ లైఫ్లో మీరు మెయింటైన్ చేస్తున్నారో చెప్పే కార్డ్స్ అనమాట ఇవన్నీ. వెరీ గ్రేట్ ఎనర్జీ అండి. ఐఎమ్ హ్యాపీ టు రీడ్ యువర్ కార్డ్స్. థ్యాంక్స్ టు అలౌ మీ టు రీడ్ యువర్ కార్డ్స్. మీకు కనుక ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ గ్రేట్ రీడింగ్ అండి. బాయ్.